యూపీఐ డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ప్రస్తుత కాలంలో చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటానే 80% వరకు ఉంటున్నట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఎలా ఉందనేది. ఇలాంటి తరుణంలో డిజిటల్ లావాదేవీలు తరచూ వినియోగించే వారికి శుభవార్త వచ్చేసింది. ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఒక కీలక మార్పు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే లిమిట్ తక్కువ ఉండటం వల్ల 2-3 సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు చెల్లించవచ్చు. బిజినెస్ లేదా మర్చెంట్ పేమెంట్స్కి కూడా 5 లక్షల వరకు చెల్లించుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే షాప్ కీపర్స్, బిజినెస్ ఓనర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. కానీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపే లిమిట్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రోజుకి గరిష్టంగా 1 లక్ష వరకు మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ప్రస్తుత కాలంలో చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటానే 80% వరకు ఉంటున్నట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఎలా ఉందనేది. ఇలాంటి తరుణంలో డిజిటల్ లావాదేవీలు తరచూ వినియోగించే వారికి శుభవార్త వచ్చేసింది. ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఒక కీలక మార్పు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే లిమిట్ తక్కువ ఉండటం వల్ల 2-3 సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు చెల్లించవచ్చు. బిజినెస్ లేదా మర్చెంట్ పేమెంట్స్కి కూడా 5 లక్షల వరకు చెల్లించుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే షాప్ కీపర్స్, బిజినెస్ ఓనర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. కానీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపే లిమిట్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రోజుకి గరిష్టంగా 1 లక్ష వరకు మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ప్రస్తుత కాలంలో చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటానే 80% వరకు ఉంటున్నట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఎలా ఉందనేది.
ఇలాంటి తరుణంలో డిజిటల్ లావాదేవీలు తరచూ వినియోగించే వారికి శుభవార్త వచ్చేసింది. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఒక కీలక మార్పు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే లిమిట్ తక్కువ ఉండటం వల్ల 2-3 సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు చెల్లించవచ్చు. బిజినెస్ లేదా మర్చెంట్ పేమెంట్స్కి కూడా 5 లక్షల వరకు చెల్లించుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే షాప్ కీపర్స్, బిజినెస్ ఓనర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. కానీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపే లిమిట్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రోజుకి గరిష్టంగా 1 లక్ష వరకు మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ప్రస్తుత కాలంలో చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటానే 80% వరకు ఉంటున్నట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఎలా ఉందనేది. ఇలాంటి తరుణంలో డిజిటల్ లావాదేవీలు తరచూ వినియోగించే వారికి శుభవార్త వచ్చేసింది. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఒక కీలక మార్పు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే లిమిట్ తక్కువ ఉండటం వల్ల 2-3 సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు చెల్లించవచ్చు. బిజినెస్ లేదా మర్చెంట్ పేమెంట్స్కి కూడా 5 లక్షల వరకు చెల్లించుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే షాప్ కీపర్స్, బిజినెస్ ఓనర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. కానీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపే లిమిట్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రోజుకి గరిష్టంగా 1 లక్ష వరకు మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు.